హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. సండే స్పెషల్ మార్నింగ్ ఏదో ఒక నాన్ వెజ్ ఉండాలి కదా. అందుకనని చికెనా, మటనా, ఫిషా అని ఆలోచిస్తూ ఇవన్నీ కాదు, ఎప్పటి నుంచో కాస్ట్ తక్కువ వస్తాయి అని చెప్పి పక్కన పెట్టేసిన ప్రాన్స్ తీసుకుందామని ప్రాన్ షాప్కి వెళ్ళి ప్రాన్స్ తీసుకుంటానికి అక్కడ చూస్తే చాలా రకాల ప్రాన్స్ ఉన్నాయి. చిన్నవి, పెద్దవి, మీడియము, లాబ్స్టర్స్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఏం తీసుకోవాలని ఆలోచించి ఒక మీడియం సైజులో ఉన్న ప్రాన్స్ డీసెంట్ కాస్ట్కి తీసుకున్నాము. దాని తర్వాత ఎప్పటి నుంచో మా హస్బెండ్కి లాబ్స్టర్స్ తినడం ఇష్టము, కానీ ఎప్పటికప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి అండ్ అవైలబిలిటీ కూడా తక్కువ కదా ఫ్రెండ్స్, అందుకని దాన్ని అవాయిడ్ చేసాము. నాకు తెలిసినందుకు ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఓషన్ బాస్కెట్కి వెళ్ళి ఆయన బర్త్డే స్పెషల్ అని చెప్పి 1700 పెట్టి మరీ ఒక లాబ్స్టర్ మీడియం సైజ్ తిన్నాము. టేస్ట్ కూడా డీసెంట్గా ఉంది, కానీ మళ్ళీ అలా తినాలంటే కొంచెం కష్టం కదా ఫ్రెండ్స్. అందుకనే ఈసారి లాబ్స్టర్స్ నాకు తక్కువ కాస్ట్కి 1/2 కిలోకి 9 pieces వస్తున్నాయని అని చెప్పి నేను తీసుకున్నాను. నాకు యూట్యూబ్లో చూసి ఎలా చేయాలో చూడాలి. మీకేమైనా రెసిపీస్ ఉంటే తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ నాకులాగే మీరు ఎంతమంది యూట్యూబ్ లేకుండా వంట అవ్వదు, మీరు ఖచ్చితంగా మీ ఒపీనియన్ చెప్పండి. దాంతోపాటు అక్కడ ఉన్న భయ్య చాలా మంచోడు, అందుకని చెప్పి నాకు ఒక ఎక్స్ట్రా లాబ్స్టర్ కూడా వేస్తాడు. ఎందుకంటే ఒక లాబ్స్టర్ వచ్చి 250 grams, బట్ స్టిల్ హీ మేనేజ్ టు గివ్ మీ. తర్వాత లాబ్స్టర్ లెగ్స్ కూడా మా హస్బెండ్ సూప్ బాగుంటుందని సార్ అంటే లాబ్స్టర్ లెగ్స్ కూడా ఫ్రీగానే ఇచ్చాడు. సో ఆయన అయితే లాబ్స్టర్ లెగ్స్ సూప్ చేసుకున్నారు. నాకైతే క్లీన్ చేయడం రాదు, సో మా మమ్మీ మా హస్బెండ్ ఇద్దరు కష్టపడి క్లీన్ చేస్తూ ఉంటే నేనైతే ఇలాగా వీడియో తీస్తున్నాను. అండ్ ఈరోజు సండే స్పెషల్ కదానని కొబ్బరన్నం విత్ ప్రాన్స్ అయితే మేము ట్రై చేస్తున్నాము. మీరేం ట్రై చేస్తున్నారు? ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.